మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించటకై వారి చేతులలో పడకుండా అతని నడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారి యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు ఇలాగ నుండి వచ్చిచుండిరి. అప్పుడు